నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. వైభవంగా కొనసాగుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు. తెప్పలపై భక్తులకు అభయం ఇస్తున్న దేవదేవుడు. శాకాహారం పట్ల మరింత అవగాహన కల్పించాలి. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అహింసా ధ్యాన మహోత్సవంలో భాగంగా మెగా శాకాహార ర్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపు. ముగిసిన భారతీయ విద్యాభవన్ 17వ పుస్తక ప్రదర్శన. 9 రోజుల పాటు ప్రజలకు సంగీత సాహిత్య కార్యక్రమాలతో ఆతిథ్యమిచ్చిన పుస్తక ప్రదర్శన. గుంతల రోడ్డుతో రోగుల అవస్థలు. శ్రీకాళహస్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేస్తున్న రోగుల వ్యతలు. ఇక వార్తలోని వివరాలు. అహింసా ధ్యాన మహోత్సవంలో భాగంగా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ మెగా శాకాహార ర్యాలీ నగరంలో ఆదివారం ఉదయం నిర్వహించింది. ఈ ర్యాలీని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రశాంత వాతావరణం ఎంతో ముఖ్యమని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. మెగా శాకాహార ర్యాలీ ద్వారా స్పిరిచువల్ సొసైటీ ప్రజల్లో శాకాహారం పట్ల అవగాహన తీసుకురావడం అభినందనీయమని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగా, ధ్యానం తమ దినచర్యలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆధునిక జీవనశైలితో పెరుగుతున్న ఒత్తిడిని జయించడానికి యోగా ఒక చక్కని పరిష్కార మార్గమని సూచించారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక యోగాను ప్రపంచవ్యాప్తం చేశారని ఆయన కొనియాడారు. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రజల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మోహన్, మాజీ ఎమ్మెల్సీ బచ్చాల చెంగల్రాయలు, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు నరసింహాచారి, ఎస్కే బాబు, పొన్నాల చంద్ర, బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్, సింగంశెట్టి సుబ్బరాయుడు, వరప్రసాద్, కూరపాటి సురేష్ కుమార్, కోదండ, ఆర్కాటి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం, ఒక ప్రశాంత వాతావరణంతో నెలకొడిన తిరుపతి పట్టణము, ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని వెలసి ఉన్న స్థలం. ఈ యొక్క స్థలములో తిరుపతి వాసులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రంగా శాకాహారాలను తీసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కోవాలి. అందులో భాగంగానే ప్రతి నెల ప్రతి మంగళవారం, నెలకొక మంగళవారంలో ఒకరోజు తిరుపతి నివాసులకు ఉచిత దర్శనం ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గారు కల్పించడం చాలా సంతోషం. సాక్షాత్తు మన భారతీయ జనతా పార్టీ ప్రధాని గారు కూడా యోగా కార్యక్రమంలో ఆరితేరి ఆయన కూడా మంచి కార్యక్రమంలో ఈ వయసులో కూడా ఆయన యోగక్షేమాలు దేశంలో ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా, సంతోషంగా అభివృద్ధి చెందాలని సాక్షాత్తు మన దేశ ప్రధాని గారు కూడా ఈ యొక్క యోగా పైన చాలా అవేర్నెస్ తీసుకురావడం, పబ్లిక్లోకి బాగా తెలియజేయడం గత 10 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఫిబ్రవరి 10 నుండి 14వ తేదీ వరకు ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో జరగనున్న మున్సిపల్ గవర్నెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ కోసం తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం వెళ్లారు. ఈ 5 రోజుల పాటు కార్యాలయ కార్యక్రమాలకు అంతరాయం లేకుండా అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించారు. ఫిబ్రవరి 10 నుండి 14వ తేదీ వరకు ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో మున్సిపల్ గవర్నెన్స్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ తరపున తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్యను ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ముస్సోరీ బయలుదేరి వెళ్లారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICMAI తిరుపతి చాప్టర్ ఆధ్వర్యంలో ఆస్పైర్ 2025 CMA స్టూడెంట్స్ అండ్ మెంబర్స్ కన్వెన్షన్ ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని సిల్వర్ జూబిలీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ICMAI ప్రెసిడెంట్ CMA విభూతి భూషణ్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ CMA TCA శ్రీనివాస ప్రసాద్, CCM CMA వినయ్ రంజన్, SIRC చైర్మన్ CMA విశ్వనాథ్ భట్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
అంతేగాక ప్రముఖ సీఎంఏలు, పరిశ్రమల నుండి నిపుణులు, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ రంగాల నుండి ప్రముఖులు ఐఎంఏ విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసీఎంఏ విద్యార్థులు, మెంబర్లు, అకాడమిషియన్లు, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ప్రతినిధులు, సీఏ, సీఎస్, ఎంబీఏ ఫైనాన్స్, బీకామ్, ఎంకామ్, కామర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులు ఫైనాన్స్ కోర్సుపై అవగాహన పెంచుకోవడానికి ఇదో మంచి అవకాశమని తిరుపతి చాప్టర్ చైర్మన్ డాక్టర్ సీఎంఏ పార్థసారథి తెలిపారు. తిరుపతి, తిరుమలను అడ్డాగా చేసుకుని మనువాద మతోన్మాదులు కుయుక్తులకు పాల్పడుతున్నారని రచయితలు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తిరుపతిలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో శనివారం సాయంత్రం తెలుగులో ఖురాన్ విశ్లేషించిన పుస్తకాన్ని చించి తగులబెట్టడానికి విఫలయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా తప్పుబట్టారు. సాహిత్యం, భావ ప్రకటన స్వేచ్ఛపై మతోన్మాద శక్తుల దాడులను అరికట్టాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో అభ్యుదయ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మేధావులు, రచయితలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ రౌడీ మూకలకు పాల్పడ్డ ఈ దుశ్చర్యను తీవ్రంగా ముక్తకంఠంతో ఖండించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా సంఘాలు, కవులు, రచయితలకు అభ్యుదయ వేదిక జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రసాద్ స్వాగతం పలికారు. సమావేశానికి గురవయ్య అధ్యక్షత వహించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పినుగుంట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఇది ఉన్మాద ప్రారంభ దశ, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, తమ భావాలకు వ్యతిరేకమైన వాటిపైన పాలకపక్షాలు దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఐక్యవేదికను ఏర్పాటు చేసి పోరాడాలని పిలుపునిచ్చారు. అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ, రాజ్యాంగం ప్రకారం నిషేధించని పుస్తకాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా విక్రయించుకోవచ్చని, నిషేధించని పుస్తకాన్ని అమ్మకూడదనడం, అల్లరి చేయడం రాజ్యాంగ ప్రకారం నేరంగా అభివర్ణించారు. ఈ గడ్డపైన అన్ని మతాల వారు జీవించడానికి, వారి భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు వారికి ఉందని గుర్తు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ రాఘవ మాట్లాడుతూ, ఝంఝా, లే కవితా సంకలనాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టివేస్తూ జస్టిస్ జీవన్ రెడ్డి ఇచ్చిన తీర్పులో ఏ ఆలోచనను నిషేధించలేమని, అలా నిషేధిస్తే మానవ సమాజం ముందుకు వెళ్లదని వ్యాఖ్యానించారు. పుస్తకాలను నిషేధించడమే తప్పని భావిస్తున్నప్పుడు అసలు నిషేధించని పుస్తకాలను వీళ్ళెలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, ఆ గొడవ జరుగుతున్న సమయంలో తాను అక్కడే ఉన్నానని, పెరియార్ హిందూ వ్యతిరేకి అని చాలా నీచంగా మాట్లాడారని తెలిపారు. కనుక పెరియార్ పుస్తకాలను పట్టుకుని పూలే విగ్రహం నుంచి గాంధీ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు. ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య మధురాంతరకం నరేంద్ర మాట్లాడుతూ, అన్ని భావాలు అర్థం చేసుకుంటే గానీ సత్యాన్ని అన్వేషించలేమని, సత్యం చెప్పడానికి భయపడుతున్న కాలం ఇదని తెలిపారు. అలాంటి పరిస్థితి రాకుండా గళమెత్తి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, బీజేపీ, బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్ వారు తిరుపతిపైన దృష్టి కేంద్రీకరించారన్నారు. దీంతో తిరుపతి డేంజర్ జోన్లోకి వెళ్లిపోయిందని తెలిపారు. భారతీయులకు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపితే బీజేపీ నాయకులు నోరు విప్పలేదంటూ ఎద్దేవా చేశారు. సాహితీవేత్త సాకం నాగరాజు మాట్లాడుతూ, హిందూ మత లక్ష్యం మత సామరస్యమని వివేకానందుడు అన్నారని గుర్తు చేశారు. నిన్న జరిగిన సంఘటనతో ఒక హిందువుగా తాను తలదించుకుంటున్నానన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ కార్యాచరణను ప్రకటించారు. పుస్తక ప్రదర్శనశాలలో విశాలాంధ్ర దగ్గరకు వచ్చి మతోన్మాదులు అల్లరి చేయడంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని, అలాగే 11వ తేదీ మంగళవారం సాయంత్రం అంబేద్కర్ భవన్ నుంచి గాంధీ రోడ్డు వరకు పెరియార్ పుస్తకాలతో ప్రదర్శన నిర్వహించాలని తెలిపారు. ఈ సమావేశంలో రచయితల సంఘం రాష్ట్ర నాయకులు సాకం నాగరాజు, శరత్చంద్ర, పౌర చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి వాకా ప్రసాద్, పరమేశ్వరరావు, డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కరవది సుబ్బారావు, అభ్యుదయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెవి రమణ, జిల్లా అధ్యక్షులు డాక్టర్ గురవయ్య, జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రసాద్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య, రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ టి జనార్దన్, బీసీ సంఘర్షణ సమితి నాయకులు బొసగాని లక్ష్మయ్య, కేశవులు, ఐద్వా కార్యదర్శి లక్ష్మి తదితరులు ప్రసంగించారు. నగరంలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇంతకుముందు వాళ్ళంతా బలహీనలని మనం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు బలహీన దశకు మనం వచ్చామని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాజకీయాలు చూస్తాం, ఎక్కడ పెట్టినా కూడా బీజేపీ ఈరోజు నిన్న ఆపు చీపురుతో ఊడి చేశారు. పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళు మరీ బలీయం అయిపోతున్నాయి అన్నమాట. ఆ బీజేపీ బలం పొందటం అంటే ఆర్ఎస్ఎస్, మతోన్మాద శక్తులు ఈ బలోపేతం కావటం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా అనుకోవాలి. అటువంటి శక్తిని ఎదుర్కోవటానికి మన ఒక చిన్న చిన్న వేదికలు కూడా సరిపోవు. ఒక పెద్ద ఐక్యతకు సంబంధించిన విషయం. అన్ని పార్టీలు మన ఒకే భావజాలం కలిగిన సాహిత్య సంస్థలు, మా అభ్యుదయ సంఘం, విప్లవ సంఘం, జన సాహిత్యం, ఈ అభ్యుదయ వేదిక, ఇటువంటి సాహిత్య సాంస్కృతిక సంస్థలు, ప్రజానాట్యమండలి, ఇవన్నీ అలాగే మిత్రులు చాలామంది ఉన్నారు. ఎస్టీయూ ఉంది, వారు సిపిఎం గారు, వారందరూ బాధ్యత, అనేక మహిళా సమైక్య, అందరం కలిసి ఒక సమైక్య కార్యాచరణకు
వెళితేనే సరిపోతుంది, లేకపోతే ఒంటరిగా పోరాటం చేసే పరిస్థితి ఇప్పుడున్న స్థితిలో లేవు. ఏంటి చట్టాలను దుర్వినియోగం చేసుకుంటారు, అందరి కేసులు పెడతారు. ఇంకో పెద్ద ప్రమాదకరమైన విషయం ఏంటంటే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇక్కడికి కొంతమంది తిరుపతి కేంద్రంగా లబ్ధి పొందాలని వీడియోలు చేసుకుంటూ ఉన్మాదాన్ని రెచ్చగొట్టే కొంతమంది ఆకతాయిలు, రౌడీ మూకలు ఒక నియంతృత్వాన్ని ప్రోత్సహించే పద్ధతిలో ఆ పుస్తకాలయాలను ప్రవేశించి ఒక పుస్తకాలకు పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసి ఆ పుస్తకాలయాన్ని మూసేసేంత వరకు చాలా పెద్ద ఎత్తున చేశారు. అక్కడ మొత్తం అన్ని పుస్తకాలు అమ్ముతున్నారు, భగవద్గీత అమ్ముతున్నారు, అదే రకంగానే అక్కడ ఖురాన్ అమ్ముతున్నారు, బైబిల్ అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు. పుస్తకాలన్నీ నిషేధించినట్టు కాదు, మన భారతదేశ రాజ్యాంగం అనుమతించిన అన్ని ఈ హక్కులలో కూడా ఉన్నట్టు. కానీ ఇక్కడ ఖురాన్ అమ్మడానికి లేదు, ఇక్కడ బైబిల్ అమ్మడానికి లేదని చెప్పేసి అక్కడ మూపించడము. ఆ తర్వాత విశాలాంధ్ర బుక్ షాప్కి వచ్చి పెరియార్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి, ఈయన జీవితం ఎంతోమందికి స్ఫూర్తి. ఈ పుస్తకాన్ని ఈరోజు మొత్తం కూడా తీసేయండి అని చెప్పి ఆయన మీద అవాకులు చవాకులు అబద్ధాలు లేనాటి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఒక పెద్ద అలజడిని సృష్టించి దౌర్జన్యాన్ని పూనుకున్నారు. ఈ దౌర్జన్యకాన్ని 50 మంది సమాజం ఖండించాలా. అక్కడే నిలువెత్తు సాక్షిగా రచయితలు, కవులు, ప్రచురణకర్తలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నాం కానీ ఇటువంటి దుర్మార్గం జరిగింది. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని, పుస్తకాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే పుస్తకాన్ని చదవకుండా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్న ఈ సమాజాన్ని మరింత అజ్ఞానంలోకి వెళ్ళడానికి వీళ్ళు పురుకొల్పుతున్నారు. పోలీస్ యంత్రాంగం వీళ్ళని వదిలేస్తే రేపు ఎవరు పనిచేసే పరిస్థితి, ఎవరు బయట తిరిగే పరిస్థితి లేదు. వీళ్ళకి అరాచకం ఎప్పుడు, ఈ గ్యాంగ్ ఎప్పుడు వచ్చి ఎవరి మీద దాడి చేస్తానని ఒక భీతావహ వాతావరణం ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఇటువంటి వాళ్ళని చర్య తీసుకోవాలి. ఇక్కడ అభ్యుదయ వేదిక తరఫున ఈరోజు రౌండ్ టేబుల్లో చాలామంది రచయితలు, కవులు, అందరూ మేధావులందరూ కూడా పాల్గొంటున్నారు. వీళ్ళ స్ఫూర్తితో 2-3 రోజులు తిరుపతిలో ఈ పుస్తకాలు పెట్టుకొని పుస్తకాన్ని బతికించమని చెప్పి పెద్ద ఎత్తున ప్రదర్శన చేయాలని చెప్పి నిర్ణయం చేస్తున్నాం. ప్రదర్శన బుక్ స్టాల్లో జరిగినటువంటి సంఘటనని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈవేళ మతోన్మాదవాదులు బుక్ స్టాల్ పైన దాడులు చేయడం, అక్కడ రకరకాలైనటువంటి బుక్కులు అమ్ముతూ ఉంటారు. అమ్ముకునేటువంటి స్వేచ్ఛ ఉంది. ఏ బుక్ ఎవరికైనా అమ్ముకోవచ్చు, ఏ బుక్ ఎవరైనా చదవచ్చు. అలాంటి బుక్కులు అమ్ముకునేటువంటి స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితుల్లో ఈవేళ మతోన్మాదవాదులు ఈవేళ ఆగడాలు, ఆగిత్తాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. నిన్న అక్కడ ఉన్నటువంటి వాకా ప్రసాద్ గారు కానీ, లేకపోతే సిపిఎం జిల్లా సెక్రటరీ వందవాసి నాగరాజు గారు కానీ, వాళ్ళిద్దరూ అక్కడ ఉంటే కూడా మీరు ఏ బుక్ ఎవరైనా చదవచ్చు అని అడిగితే కూడా మీరెవరు అడగడానికి మీకేం సంబంధం అని చెప్పేసినటువంటి పద్ధతిలో ఇవాళ ఎదురుదాడి చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మతోన్మాదవాదులు మొత్తం కూడా ఈ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ గారు స్పందించి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇలాంటి సంఘటన భవిష్యత్తులో జరగకుండా చూడాలి. అందుకోసం ఈవేళ రచయితలు, ఉండేటువంటి మేధావర్గం, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కలిసి కూడా మేము తిరుపతి పట్టణం అంతా కూడా ప్రదర్శన టైప్తో బుక్ చదవాలి, బుక్ చదివేదానికి స్పేస్ చేయాలని చెప్పేసి అని ఈవేళ 2-3 రోజుల్లో ఒక ప్రోగ్రామ్ని, కార్యాచరణని రౌండ్ టేబుల్ సమావేశం తీసుకుంటుంది. తిరుపతి భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాల సౌజన్యంతో 9 రోజులుగా నిర్వహిస్తున్న 17వ పుస్తక ప్రదర్శన ఆదివారం ఘనంగా ముగిసింది. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాసక్తిని పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో ఈ పుస్తక ప్రదర్శనశాల నిర్వహిస్తున్న విషయం విదితమే. ఓవైపు పుస్తకాలు కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో పుస్తకాభిమానులు విచ్చేస్తూ ఉండడంతో పాటు మరోవైపు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించడానికి కూడా ప్రజలు విశేషంగా తరలి వస్తున్నారు. కాగా 9 రోజుల పాటు తిరుపతిలో నిర్వహించిన ఈ పుస్తక ప్రదర్శన మహోత్సవం అప్పుడే అయిపోయిందా అన్న భావోద్వేగాలకు, ఆర్ద్రతా భావానికి పుస్తక ప్రియులు లోనయ్యారు. ఓవైపు కావలసిన సాహిత్య పుస్తకాలు, మరోవైపు వేణుల విందుగా సంగీత కార్యక్రమాలు 9 రోజుల పాటు తిరుపతి ప్రజల హృదయాల్లో భారతీయ విద్యాభవన్ వారి పుస్తక ప్రదర్శన తీయని మధుర స్మృతిగా నిలిచిపోయింది. కాగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన సమాపనోత్సవానికి ముందుగా భారతీయ విద్యాభవన్ ప్రార్థనతో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జేఎస్ఆర్ కృష్ణమూర్తి, గౌరవ అతిథిగా తిరుపతి శ్రీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానంద, స్విమ్స్ పూర్వపు డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, విశిష్ట అతిథిగా ఐఐటి సంచాలకులు డాక్టర్ కలిదిండి సత్యనారాయణ, ఐజర్ సంచాలకులు శంతను భట్టాచార్య హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పుస్తకాల ఆవశ్యకతను, పుస్తకాలు చదవడం వల్ల ఎదిగే పిల్లల్లో సృజనాత్మకత విషయాలపై వివరించారు.
అలాగే ఈ 9 రోజుల పుస్తక ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌజన్యంతో భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్రం వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ 17వ పుస్తక ప్రదర్శన సమాపనోత్సవానికి తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ సభకు అధ్యక్షులుగా వ్యవహరించారు. తిరుపతి భారతీయ విద్యాభవన్ కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు ప్రసంగిస్తూ పుస్తక ప్రదర్శనలో 9 రోజుల పాటు తెలుగు సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు, సంగీత గేయావధానం, అన్నమయ్య వేదిక, విజ్ఞానం, గీతా వేదిక, సాంకేతికం, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలపై పాఠకులకు అవగాహన కలిగించారని వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి ఐఐఎస్సిఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతను భట్టాచార్య తిరుపతి ప్రజలు జ్ఞాన సంపన్నులుగా తయారవుతారని, భారతదేశం మొదటి నుండి సంపన్న దేశమని, సాంకేతిక మాధ్యమాలను అవసరమైనంత మేరకు ఉపయోగించుకుని పుస్తకాలను పూర్తిగా వినియోగించుకోవాలని తెలిపారు. పుస్తక పఠనం ద్వారా ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి పెంపొందుతాయని తెలిపారు. ముఖ్య అతిథి తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి భాషా సోపానాలైన వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం ఈ 4 ప్రతి ఒక్కరూ చేయాలని, మొదటి నుండి కవులు, రచయితలు వారి రచనల ద్వారా తరువాత తరాల వారు వాళ్ల జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేశారని వివరించారు. గౌరవాతిథి తిరుపతి రామకృష్ణ మిషన్ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద పుస్తక పఠనం ఆవశ్యకతను తెలిపారు. ప్రత్యేక అతిథి తమక కోలార్ శ్రీ దేవరాజ్ యుఆర్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్డియుఏహెచ్ఈఆర్ ఉపకులపతి డాక్టర్ బి వెంగమ్మ పుస్తక పఠనం ద్వారా జ్ఞాన సముపార్జన, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో చదువు ప్రతి ఒక్కరికి చాలా అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లల్లోని బలం, బలహీనతలను గుర్తించి వారికి తగు రీతిలో ప్రత్యేకమైన శిక్షణనివ్వాలని సూచించారు. ప్రత్యేక అతిథి తిరుపతి ఐఐటి డైరెక్టర్ మరియు తిరుపతి కేంద్ర భారతీయ విద్యాభవన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ యువకులు పుస్తక పఠనాన్ని అలవర్చుకుని పుస్తకాన్ని మార్గదర్శకంగా తీసుకుని ఉన్నతమైన భవిష్యత్తును రూపొందించుకోవాలని సూచించారు. తిరుపతి జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శుభం బన్సాల్ పుస్తక ప్రదర్శనను వీక్షించారు. అతిథులను భారతీయ విద్యాభవన్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజుతో పాటు భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, స్విమ్స్ వైద్యులు డాక్టర్ అల్లాడి మోహన్, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు రచయితలు, కవులు, సాహితీవేత్తలు, భారతీయ విద్యాభవన్ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరిః ఓం. ఈశావాస్యమిదం సర్వతాః మా గృధః కస్య స్వేదనం. ఓం సహనా భవతు. Readers under one roof. Books have always been guiding light of human civilization. They hold the power to educate, inspire, and transform lives. In this era dominated by digital screens, whether it's computers or cell phones, it is heartening to see such a passionate gathering of book lovers who still believe in the magic of written word. This festival is not just an exhibition of books but a testament of underlying love for literature that continues to thrive in our society. The role of books in shaping individuals and societies cannot be overstated. From ancient scriptures to modern literature, books have been the silent mentors guiding us through life's journey. దీనికి ఇప్పటి వరకు నాకు అవిచ్ఛిన్నంగా ఈ సంస్థలో కొనసాగే అనుబంధం కలిగింది. భారతీయ విద్యాభవన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఎక్సలెన్స్ గా గుర్తింపబడింది ప్రభుత్వం చేత. అటు మొత్తం భవన్ గుర్తింపే కాకుండా శ్రీ వెంకటేశ్వర విద్యాలయ కూడా నేషనల్ అవార్డు, వివేకానంద ఎక్సలెన్స్ అవార్డు కూడా పొందింది. అనేక మంది శాస్త్రవేత్తలు, సంగీత సాహిత్యవేత్తలు ఎందరో వచ్చి భారతీయ విద్యాభవన్ విద్యా సంస్థకి, విద్యార్థులకి, అక్కడ ఉన్నటువంటి మా సహచరులకి అందరికీ కూడా ఎంతో వారి యొక్క అటు సంగీతం అయినా, సాహిత్యం అయినా, ఇది సైన్స్ అయినా, టెక్నాలజీ అయినా, మొట్టమొదటి తిరుపతి వచ్చిన వెంటనే నాకు ప్రొఫెసర్ నారాయణరావు మిత్రుడిగా ఉండటం, దానివల్ల సైంటిస్టులు అందరూ కూడా రావటం కూడా జరిగింది. అకార్డింగ్ టు దిస్ రీసెర్చ్ that this generation, the youngest generation, they have brand influence and purchasing power beyond their earlier generation of humans.
they actually thrive in the social media landscape, which is very different from the traditional discussion that we make. And in the popular cultural influences, we find that so many different forms of social media come and actually involve the consumers, and by the end of 2020s we see their adulthood, so we are getting into new generation. దాంతో ఏమవుతుంది, సత్య ధర్మాయ దృష్టయే, సత్య దృష్టి ధర్మ దృష్టి వస్తుంది. సంవత్సరాలు దాటింది అనుకుంటా, వారు అప్పటి నుంచి 17 సంవత్సరాల నుంచి ఈ బుక్ ఫెస్టివల్ పెడుతూనే ఉన్నారు. అద్భుతంగా నిర్వహించారు. మనకి అక్కడ ఉండేది, ఇక్కడ మన ప్రకాశం రోడ్లో ఉండేది మన మ్యూజిక్ కాలేజీ వెనకాల ఇలాగే ఉండేది. అద్భుతంగా నిర్వహించేవారు, ఎంతోమంది వస్తూ ఉండేవారు. అంటే ఎన్నో పుస్తకాలు అంటే రావడానికి ముందు ఎలాగైతే మనం బజారుకి పండుగ డబ్బులు తీసుకుని జేబులో వేసుకుని పెడుతున్నట్టుగా ఈ పుస్తకాలని కొనుక్కొని పట్టుకెళ్ళేవాళ్ళం అండి. ఈ పుస్తక రాయడం ప్రారంభించే పుస్తకాలు విని అంటే 7 కృతుల్లో 7 సంతానాల్లో కృతి ఒకటండి, పుస్తకం రాయడం ఒకటి. జీవితంలో ఒక పుస్తకం నువ్వు రాసి తీరాలి. ఈ రకంగానే చేస్తూ ఎక్కడో మన రామాయణంలో చెప్పాడండి, ఈ రామాయణం ఏదైతే ఉందో 24,000 శ్లోకాలు ఎవడైతే రాస్తాడో తేషాం వాస త్రివిష్టపే అని స్వర్గలోకంలో ఉంటుంది. దాని చేత ప్రతి ఒక్కరు రామాయణం రాసేవారు. జీవితంలో ప్రతి రోజుకి 2 శ్లోకాలు 3 శ్లోకాలు 24,000 శ్లోకాలు కూడా పూర్తి చేసి భద్రాచలంలో ఇస్తుండేవారు. అవి పుస్తక సంగ్రహం. శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాల్లో భాగంగా 3వ రోజు శనివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 6:30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై విహరించారు. అనంతరం ఆలయ 4 మడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్కరిణిలో స్వామివారు 5 చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. అంతకుముందు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. అదేవిధంగా ఆదివారం ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు. కాగా తెప్పోత్సవాల్లో పెద్ద జేయర్ స్వామి, చిన్న జేయర్ స్వామి, డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చట్టాల ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడుతూ న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకటనారాయణ భట్ తెలిపారు. శనివారం పలమనేరు బెంగుళూరు రోడ్డులో 15,18,00,000 రూపాయలతో నూతనంగా నిర్మించిన 4 కోర్టు భవనాల సముదాయాన్ని, అలాగే 4 జడ్జిల నివాస భవన సముదాయాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు హైకోర్టు జడ్జి మరియు చిత్తూరు అడ్మినిస్ట్రేషన్ జడ్జి జస్టిస్ బి కృష్ణమోహన్, హైకోర్టు జస్టిస్ టీసీడీ శేఖర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్లకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోలు పుష్పగుచ్చంతో స్వాగతం పలుకగా పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు చేసిన నూతన భవనం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాట్లాడుతూ మదనపల్లి వాసిగా జిల్లాతో ఉమ్మడి చిత్తూరులోని పలు న్యాయవాదులతో సత్సంబంధాలు కలిగి ఉన్నామన్నారు. గతంలో వృత్తిరీత్యా మదనపల్లి నుండి చిత్తూరు వెళ్లే సమయంలో పలమనేరు మీదుగా ప్రయాణం చేయవలసి ఉండేదన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ హైకోర్టు లాంటి పలు న్యాయస్థానాల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సుప్రీంకోర్టు జడ్జి హోదాలో హాజరు కావడం జరిగిందన్నారు.
పలమనేరులో మెరుగైన మౌలిక సదుపాయాలతో న్యాయస్థాన భవనం నిర్మించామన్నారు. న్యాయవాదులలో నూతన ఉత్సాహాన్ని పెంపొందించడానికి, ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించడంలో భాగంగా స్వయంగా కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందన్నారు. సమస్యలతో వచ్చే ప్రజలకు న్యాయం అందించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ భీమారావు, తిరుపతి 3వ అదనపు జిల్లా జడ్జి గురునాథ్, చిత్తూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్పీడి వెన్నెల, డిఎల్ఎస్ఏ సెక్రటరీ భారతి, పలమనేరు సివిల్ జడ్జి ఆదినారాయణ, సివిల్ జడ్జి లిఖిత, స్పెషల్ మ్యాజిస్ట్రేట్ రాధమ్మ, పలమనేరు ఆర్డీఓ భవానీ, ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ నల్లారి ద్వారకానాథ్ రెడ్డి, పలమనేరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు హీరోయిన్కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతికి చెందిన గాత్ర సంగీత విదుషీమణి వరలక్ష్మీ నారాయణం ముంబైలో ఆలపించిన కీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. తిరుపతికి చెందిన గాత్ర సంగీత విదుషీమణి, రేడియో మరియు టీవీ ఆధ్యాత్మిక గాయనిగా సుప్రసిద్ధురాలైన వరలక్ష్మీ నారాయణం శనివారం ముంబై వర్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనలు ఆలపించి ముంబై ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను, భక్తిభావాన్ని ఇనుమడింపజేశారు. కృష్ణస్వామి నిర్వహణలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవంలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో విచ్చేసిన భక్తులు వరలక్ష్మీనారాయణం ఆలపించిన కీర్తనలకు పరవశించి ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడారు. కాగా వరలక్ష్మీనారాయణం బృందంలో విజయలక్ష్మి, జానకి, దుర్గా తదితర గాయనీమణులు పాల్గొన్నారు. శుక్రవారం నాడు తిరుపతి ప్రెస్ క్లబ్లో వారాహి ఉపాసకులు మహారుద్రస్వామి చేసిన వ్యాఖ్యలన్నీ అవాస్తవాలని వై గంగిరెడ్డి, వై నాగిరెడ్డి, వై రమేష్ రెడ్డి, వై మహేష్ రెడ్డి, వై ప్రమీలలో తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం తమ ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా మేము పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఆ స్థలంలో గత 4 సంవత్సరాలుగా తీవ్ర ఉపాసకుడినై ఆ ఆలయంలోనే అమ్మవారి యొక్క సేవ చేసుకుంటూ అమ్మవారి యొక్క విశిష్టతను రాష్ట్రం నలుమూలలా తెలియచేస్తూ లోక కళ్యాణార్థం అనేక వారాహి యాగములు నిర్వహిస్తూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఈ ఆలయ స్థలముపై గతంలో కొంతమంది ఆలయాన్ని తీసివేయాలని వారి యొక్క మద్దతుదారులతో వచ్చి మా పైన దాడి చేయడం జరిగింది. అప్పుడు మేము భక్తులము ట్రస్ట్ ద్వారా అప్పుడున్నటువంటి పోలీసు ఎస్పీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి, ఆర్టీఓ గారికి అందరికీ మా పైన జరిగినటువంటి దౌర్జన్యాన్ని మేము వారికి తెలియజేయడం జరిగింది. దానికి ముందే వారు ఈ ఆలయంలో ఎటువంటి పూజలు కార్యక్రమాలు నిర్వహించరాదని హైకోర్టు, గౌరవ శ్రీ హైకోర్టు అమరావతి వారిని 14/662/2024 కింద
రిట్ పిటిషన్ దాఖలు చేయబడింది శ్రీ ఆదివారాహి శక్తిపీఠం మీద. ఆ యొక్క రిట్ పిటిషన్ని ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు అమరావతి వారు దాన్ని కొట్టివేసి ఆలయమునకు అనుకూలంగా వచ్చినది. తదనంతరం కింది కోర్టులో మేము కేసు ఫైలు చేయబడి వారికి కేవిడ్ ద్వారా నోటీసులను పంపిస్తే ఆ నోటీసుల్ని వారు తీసుకోకుండా, దానికి సమాధానం చెప్పకుండా, కోర్టుకు చెప్పకుండా అనేక పర్యాయాలు వారు మా పైన, ఆ ఆలయానికి వచ్చేటువంటి భక్తుల పైన దౌర్జన్యం చేస్తూ తిడుతూ ఉండేవారు. ఈ ప్రతి సందర్భంలోనూ మేము 100కు కాల్ చేయడము, అది కొంత అందరూ తిరిగే ప్రాంతం నుంచి కొద్దిగా లోపల పక్క ఉండడం వల్ల, జనసంచారం తక్కువైనందువల్ల మేము 100కు డయల్ చేసి పోలీస్ వారికి చెప్పడము, పోలీస్ వారు వచ్చి అక్కడ ఉండేటువంటి జనాల్ని చెదురుమదురు చేయడము, పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఓ స్థానిక నాయకుడు వారికి మద్దతుగా ఫోన్ చేస్తే దాన్ని అలాగే మీరు వెళ్ళకూడదు అని చెప్పి సర్ది పంపేయడం ఇలాగే కొనసాగుతారు. పద్మావతి అమ్మవారి పరిసర ప్రాంతముల యందు కొంతమంది బాబాలు మరియు స్వామీజుల ముసుగులో వచ్చి మేము ఆ స్వాములు ఈ స్వాములను చెబుతూ అమ్మవారి దైవ దర్శనములకు వచ్చు ప్రజలను మభ్యపెట్టుచు మోసాలకు పాల్పడుతున్నారు. దీనికి ఉదాహరణ అటువంటి కె సురేంద్రబాబు ప్రత్యక్ష సాక్షిగా నిలబడి ఉన్నాడు. ఇతను తేదీ 7/2/2025 ఇదే ప్రెస్ క్లబ్ నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అతని గురించి తప్పుడు ప్రచారాలు ప్రజల ముందుకు తీసుకొని రావడం జరిగినది. ఈ విషయములు మాకు తెలిసినందున అక్కడ జరిగేటువంటి వాస్తవములను ప్రజల ముందుకు తీసుకొని రాదలుచుకున్నాము. మా తండ్రి గారు సుమారు 60 సంవత్సరాల క్రితము స్వయార్జితముగా తేదీ 24/8/1966 సీనుకుట్టి ఉప్పారెడ్డి వగైరాల వలన తిరుపతి సబ్ రిజిస్ట్రార్ వారి ఆఫీసులో దస్తావేజు నంబర్ 2632/1966గా రిజిస్టర్ కాబడిన విక్రయ దస్తావేజ్ ద్వారా కొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినారు. తరువాత చంద్రగిరి ఇనాం డిప్యూటీ తహసీల్దార్ చంద్రగిరి వారు నా పేరిటకు రైతువారి పట్టా మంజూరు చేసి ఉన్నారు. అప్పటి నుండి సదరు వ్యవసాయ భూమిని సంబంధించి రెవెన్యూ వారికి భూమి శిస్తులు కూడా చెల్లించుకుంటూ వ్యవసాయం చేస్తున్నాము. అప్పటి నుండి సదరు వ్యవసాయ భూమికి సంబంధించిన 4 బావులు త్రవ్వించి సదరు బావులకు విద్యుత్ శాఖ నుండి విద్యుత్ కనెక్షన్ల నెంబర్లు 283, 284, 229, 251గా మంజూరు చేసుకొని ఉన్నాము. తదుపరి విద్యుత్ శాఖకు చెల్లించవలసిన విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించుకుంటూ మా దగ్గర విద్యుత్ శాఖ సంబంధించి ఎటువంటి బకాయిలు లేవు. నేను నా కుమారులు అప్పటి నుండి వ్యవసాయం చేసుకుంటున్నాము. ఇప్పుడు సదర భూమిని మా 5 కుమారులకు సమభాగములుగా విభజించి వారు వారి భూమి యందు వరి వగైరా పండిస్తున్నారు. కె సురేంద్రబాబు అనే వ్యక్తి నా కుమారుల దగ్గరకు వచ్చి నాకు వ్యవసాయం చేయడం అంటే ఇష్టము, నాకు కొంత భూమిని లీజుకు ఇచ్చారంటే నేను మీతో పాటు వ్యవసాయం చేసుకుంటూ భూమిలో కొంత భూమిని సురేంద్రబాబుకి ఇవ్వడం జరిగినది. అతను రాత్రికి రాత్రే ఒక గుడిసె వేసి అందులో వారాహి మాత అనే విగ్రహం ఏర్పాటు చేసి పూజలు జరుపుకుంటున్నాడు. కె సురేంద్రబాబు అతను అతని అనుచరులను కొంతమందిని పద్మావతి అమ్మవారి సన్నిధి ఎదుగు పంపి అక్కడ వచ్చేటువంటి యాత్రికులను ఈ వారాహి మాత అనే ముసుగు బాబా చెప్పి అక్కడి నుండి యాత్రికులను మా పొలం దగ్గర తీసుకొచ్చి మోసాలకు పాడుపడుతున్నాడు. అతనికి లీజుకి ఇచ్చిన భూమిలో ఎటువంటి వ్యవసాయం జరగడం లేదు. తదుపరి మేము కె సురేంద్రబాబు అనే అతని దగ్గరికి వెళ్ళి ఏమి వ్యవసాయం చేయకుండా పూజలు పురస్కారాలు చేస్తున్నామని అడుగగా నాకు భక్తి ఎక్కువ, పూజలు చేసుకుంటూ ఉంటాను అని చెప్పి మమ్మల్ని బెదిరించుతున్నాడు. తరువాత కె సురేంద్రబాబు మేము వ్రాసి ఇచ్చినటువంటి లీజు పత్రములను పాత స్టాంప్ పేపర్లు సృష్టించి స్థిరాసి శుద్ధ విక్రయ పత్రములుగా మార్చి మా సంతకములను ఫోర్జరీ చేసి ఉన్నాడు. తరువాత సదరు వారాహి మాతా అమ్మవారి ట్రస్టును తిరుపతి టౌన్ యందు మధురానగర్ అడ్రస్తో రిజిస్టర్ చేసుకొని మా యొక్క భూమి యందు రిజిస్టర్ చేసినట్లుగా క్రియేట్ చేసి విద్యుత్ శాఖ వారికి విద్యుత్
కనెక్షన్ కొరకు ఇవ్వడం జరిగినది. తరువాత సదరు విద్యుత్ శాఖ వారు మా వ్యవసాయ భూమిని మరియు అతను సూచించిన విక్రయ పత్రములను పరిశీలించి మమ్మలను విచారించగా ఇది గంగిరెడ్డి అను రైతు భూమి, అతనికి ఎటువంటి సంబంధం లేని చెప్పగా సదరు విషయములు విచారించి సదరు విద్యుత్ శాఖ వారు విద్యుత్ కనెక్షన్ ఇచ్చుటూ నిరాకరించినారు. కార్యకర్తలు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని, త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ అవుతాయని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భరోసా ఇచ్చారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నాయకులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని నామినేటెడ్ పదవులు ఇవ్వలేదని, తెలుగు తమ్ముళ్లు కొద్దిపాటి నిరాశాజనకంగా ఉన్నారని, నెల రోజుల లోపల తెలుగు తమ్ముళ్ల ఆశలను నెరవేర్చే విధంగా అన్ని నామినేటెడ్ పదవులు అధికారికంగా ప్రకటిస్తారన్నారు. అదేవిధంగా అన్ని సబ్ టెంపుల్స్, శ్రీకాళహస్తి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తల ముఖంలో సంతోషం చూస్తామని ఆయన తెలుగు తమ్ముళ్లకు హామీ ఇచ్చారు. కార్యకర్తలు కూడా కొద్దిగా డిప్రెషన్ లో ఉన్నారు. అంటే ఇంకా నా నామినేటెడ్ పోస్ట్ లేదని, అది త్వరలో ఇంకొక మా మాక్సిమం ఒక నెల లోపలే 15 రోజుల లోపలే నామినేటెడ్ పోస్ట్ 100%. మొన్న ఢిల్లీలో లోకేష్ అన్న గారితో మాట్లాడడం జరిగింది. ఆయన కూడా మాట ఇచ్చాడు, ఇంకో 15 రోజుల్లో అన్ని నామినేటెడ్ పోస్టు, సబ్ టెంపుల్స్ ఏవే ఉన్నాయో మార్కెటింగ్ కమిటీ అన్ని కూడా ఏం చేస్తారు. మీరు కూడా మళ్ళీ తిరిగి జోష్లోకి వస్తారు. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా మందికి అప్గ్రేడింగ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉంటుంది. ఫిబ్రవరి 10వ తేదీన చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉదయం 9 గంటలకల్లా తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. దీనితో పాటు నియోజకవర్గ, మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ, మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. శ్రీకాళహస్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులు గుంతలమయంగా ఉన్న రోడ్డుతో నానా అవస్థలు పడుతున్నారు. శ్రీకాళహస్తిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 3 నియోజకవర్గాలకు కేంద్ర బిందువు. ఇక్కడ వైద్యం కోసం ప్రజలు దూర ప్రాంతాల నుండి విచ్చేస్తూ ఉంటారు. అటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమస్యలకు నెలవుగా మారింది. కార్పొరేట్కు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వైద్యం కోసం వెళ్లే వారికి ఆసుపత్రి మొదల్లో నరకం కనిపిస్తోంది. గేటు ప్రధాన రహదారి ముందర రోడ్లు గుంతలమయం కావడంతో రోగులు నానా అవస్థలకు గురవుతున్నారు. ఈ గుంతలమయమైన రోడ్డు వల్ల అనేక మంది వాహనాలు అదుపు తప్పి కింద పడిన ఘటనలు కూడా అనేకం వెలుగు చూశాయి. ఎప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయాలని ప్రజలు, రోగులు విన్నపం చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తిరుపతి మున్సిపల్ పార్కులో నూతన కమిటీని ఎన్నుకోగా జగన్నాథాన్ని ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ కమిటీకి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణను జగన్నాథం మిత్ర బృందం సన్మానించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా కొనసాగుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక తెప్పోత్సవాలు, తెప్పలపై భక్తులకు అభయమిస్తున్న దేవదేవుడు. శాకాహారం పట్ల మరింత అవగాహన కల్పించాలి. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ అహింసా ధ్యాన మహోత్సవంలో భాగంగా మెగా శాకాహార ర్యాలీలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపు. ముగిసిన భారతీయ విద్యాభవన్ 17వ పుస్తక ప్రదర్శన, 9 రోజుల పాటు ప్రజలకు సంగీత, సాహిత్య కార్యక్రమాలతో ఆతిథ్యమిచ్చిన పుస్తక ప్రదర్శన. గుంతల రోడ్డుతో రోగుల అవస్థలు, శ్రీకాళహస్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి విచ్చేస్తున్న రోగుల వ్యతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.